లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శిక్ష పడటం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కవిత దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కవిత విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు అరవింద్. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ చేయాలంటున్న ఎంపీ అరవింద్ తో ఫేస్ టు ఫేస్. రామాలయ ప్రాణప్రతిష్టకు సమయం దగ్గరకు వచ్చింది. కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అయోధ్య రామ మందిర పునఃప్రతిష్టకు సంబంధించినటువంటి అంకురార్పణకు సంబంధించినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. మీరు వెళ్తున్నారా, ఢిల్లీ వెళ్తున్నారా? కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి? రామ మందిర ప్రాణప్రతిష్టకి ఆహ్వానం ఉంది. నేను రేపు లక్నోకి బయలుదేరి వెళ్ళి ఎల్లుండి అయోధ్యలోనే ఉంటాను. దీనికి నేను ఆల్రెడీ ఇందూరు ప్రజలకి, నన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనలు కూడా తెలియజేసినాను. అందరూ ఎంపీలకు కూడా ఆహ్వానం లేదు. కొందరిని ఐడెంటిఫై చేశారు. అది ఎట్లా ఐడెంటిఫై చేశారో ట్రస్ట్ వాళ్ళకే తెలుసు. ఇప్పటికే రామమందిర ప్రారంభోత్సవంగా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. సార్ ఎట్లా చూస్తారు? అంటే చాలా రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది హిందూ దేశము. 496 సంవత్సరాల తర్వాత 496 సంవత్సరాల తర్వాత భగవంతుడు పుట్టిన స్థలికి శ్రీ మహావిష్ణువు అవతారం మళ్ళీ మన దేశానికి రావడం జరుగుతుంది. ఇది కూడా భగవంతుణ్ణి ఎవరినో రమ్మంటే వచ్చే పరిస్థితి ఉండదు. భగవంతుడు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ నచ్చి ఆయన రిటర్న్ వస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి రాజ్యం రామరాజ్యానికి అతి సమీపంలో ఉన్నట్టు నేను భావిస్తాను. జనవరి 22 తర్వాత ప్రతి భారతీయుడు ముస్లింతో సహా రామరాజ్య స్థాపన కోసమే పనిచేయాలి ఈ దేశంలో. చాలా ఏళ్ళుగా రామమందిర నిర్మాణం దేశ ప్రజలందరూ కలగన్నారు. దానికోసం కరసేవకులు ఆ మధ్య ఆందోళన చేసిండ్రు. చాలామంది మీద కేసులు అయినాయి. అంటే ఒక హిందూ దేశంలో రామాలయం కోసం చాలా ఏళ్ళుగా పోరాటం జరిగింది. ఎట్టకేలకి ఇలా రామాలయం ప్రజలు చూసేటువంటి ఒక అవకాశం సందర్భం వచ్చింది. ఏం చెప్తారు సార్ ఇట్లాంటి శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఏం చెప్తారు? కరసేవలో తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ పిల్లలు, నిజామాబాద్, మా కమ్మర్పల్లి సైడ్ నుంచి చాలామంది, ఆర్మూర్ ప్రాంతం నుంచి చాలామంది దేశంలో కరసేవలో పాల్గొని ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఫైరింగ్ చేసింది. ఇది 89, 90, 91 ప్రాంతం. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఇష్యూ ప్రజల ముందరకు వచ్చింది. అంతకుముందు ఏమేమి జరిగిందో మనకి చరిత్రలో క్లారిటీ లేదు. ఎందరు లక్షల మంది ఈ మందిరం కోసం కొట్లాడినరు గత 500 సంవత్సరాల నుంచి. ఇది చరిత్రలో కొంత భాగం ఉంది, కొంత భాగం లేదు. కాబట్టి లక్షల మంది ప్రాణత్యాగాలు, పోరాటాలు, లాఠీ దెబ్బలు, ఇవన్నీ ఇదొక ప్రక్రియ, 500 సంవత్సరాల ప్రక్రియ. సో ఇది భగవంతుడు మళ్ళా పుట్టిన స్థలికి వస్తున్నారంటే ఇది అన్ని పండగల కంటే పెద్ద పండగ ఇది. అందుకని నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా రిక్వెస్ట్ చేసేది భారతీయులందరికీ 22 నాడు ఇంట్లో దీపాల వెలుగు ఇళ్ళని నింపేయండి, పటాకులు కాల్చండి. దీపావళి కంటే పెద్దగా ఇది సెలబ్రేట్ చేయండి. రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఈరోజు ప్రాణప్రతిష్ఠకు సంబంధించి చాలా కీ రోల్ కూడా తెలంగాణ వాసులు, హైదరాబాద్ వాసులు చేశారు. రామ పాదుకలు హైదరాబాద్ వాసి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి రామశాస్త్రి అనేటువంటి వ్యక్తి వాటిని తయారు చేసిండు. తెలంగాణకు సంబంధించిన చాలామంది ఆర్టిస్టులు, ఆర్కిటెక్చర్లు దాంట్లో పనిచేసారు. ఎట్లా చూస్తారు సార్? చూడండి, రామ మందిర నిర్మాణంలో నీది నాది కూడా ఉంది భాగం. 140 కోట్ల ప్రజల భాగం ఉంది అందులో. ట్రస్ట్ వాళ్ళు ఏ ఒక్కళ్ళు ఏదో చేసిండ్రు, ఏ ఒక్కళ్ళు ఇప్పుడు రామమందిరం కట్టాలంటే అంబానీ ఇచ్చేస్తాడు మొత్తం పైసలు. అట్లా కాదు. భారతీయులు అందరూ ప్రతి ఇంటి నుంచి వాళ్ళు ఈ మందిర నిర్మాణంలో మాది కూడా పార్టిసిపేషన్ ఉంది అన్న భావన కలగాల దేశవ్యాప్తంగా అని ట్రస్ట్ వాళ్ళు గత 2 to 3 years బ్యాక్ చేసిన కార్యక్రమం మనం అందరికి గుర్తుంది. కాబట్టి ప్రతి భారతీయుడు ఇది తన సొంత కృషితో చేసిన మందిరం లాగా భావించాలన్నదే దీని భావన. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ముస్లిం వర్గాలు కూడా చాలామంది దీనికి సపోర్ట్ చేసిండ్రు. రామమందిరం ఏర్పాటు చేయడం మంచిదే అటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ కొంతమంది దీని మీద కామెంట్ చేస్తున్నారు. రాజకీయాల కోసమే ఇంత హడావిడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి నేతలు, కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే మందిరాన్ని డిలే చేసిన పార్టీలు, దశాబ్దాలుగా డిలే చేసిన పార్టీలు, వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? మందిరానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరము అసలు సమయం కూడా కాదని నేను అనుకుంటున్నాను. చివరిగా సందర్భం కాకపోయినా కవిత నోటీసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరిస్థితులు కావచ్చు, రాజకీయంగా ఏం చెప్తారు? కవిత గారు అనారోగ్యమని ఏంది ఎక్స్క్యూజెస్ చెప్పి, ఎక్స్క్యూజెస్ని ఏమంటారు, సాకులు చెప్పి
విదేశాలకు వారిపోయే ప్లానింగ్లో ఉన్నారు. దీన్ని ఆపాలి. కాళేశ్వరం మునిగిపోయింది. కాళేశ్వరం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతనే 2,000 కోట్లు 3,000 కోట్లు 1,00,000 కోట్ల కాళేశ్వరం మునిగిపోయింది. ప్రభుత్వం మారింది, 2 నెలలు దగ్గర పడతాయి. కాళేశ్వరం మీద ఒక ప్రాజెక్టు మునిగిపోతే ఇయ్యాలటి వరకు కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద ఎందుకు స్పందించటం లేదు? దీని వెనుక ఉన్న మర్మం ఏంది? సిబిఐకి ఇంకా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు కొత్త ప్రభుత్వం? పాత ప్రభుత్వం ఆపింది విషయం మన అందరికి తెలుసు. ఎందుకు ఇస్తలేరు? కవిత గారు దేశాన్ని వదిలి పారిపోవద్దు. ఎటువంటి సమస్య ఉన్నా అన్ని రోగాలకు ఏంటంటారు సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు ఏ రోగం ఉన్నా ట్రీట్మెంట్ ఇండియాలోనే బాగా అవుతుంది, ఎక్కడికి పోతుంది వీల్లేదు. మొత్తం మీద రామమందిర నిర్మాణం అనేది ఒక శతాబ్దాల కల్లా దేశ ప్రజలందరికీ పండగ వాతావరణం, అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు. మరోపక్క కవిత దేశాన్ని వదిలి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అధికారులు అడ్డుకోవాలి, ఆమె మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి విచారణ కోసం అనేటువంటి విషయాన్ని కూడా అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.